హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీఏ సోషల్కు మేమే అర్హులం అంటూ రావడం అయితే జరిగింది. అయితే గత నెల విడుదలైన 2024 డిఎస్సి ఫలితాల్లో సోషల్ స్టడీస్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీఏ బీఎడ్ అభ్యర్థులు ఆందోళన బాటైతే పట్టనున్నారు. వాస్తవానికి డిఎస్సి నోటిఫికేషన్లో పొందుపరిచిన అర్హతల ప్రకారం జియో ఎంఎస్ 25 ప్రకారం 3 సంవత్సరాల డిగ్రీలో ఏవేని 2 సబ్జెక్టులు అంటే సోషల్ స్టడీస్ చదివి ఉండాలంట. కానీ బీకామ్ బీఎడ్ చేసిన అభ్యర్థులు వారు 3 సంవత్సరాల కోర్సులో ఎక్కడ కూడా సోషల్ స్టడీస్ అనేది చదవలేదని వీరి వాదన అన్నమాట. అయితే ఇటీవల ఖమ్మం జిల్లాలో ఇలాంటి విషయంలోనే 7 హిందీ ఉపాధ్యాయులను తొలగించారు. వీరు డిగ్రీలో కనీసం 3 సంవత్సరాల ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోవడంతో ఉద్యోగంలో చేరిన తర్వాత 20 రోజుల తర్వాత అయితే వీళ్ళని తొలగించడం జరిగింది. అయితే దీంతో బీకామ్ అభ్యర్థులు కూడా వారు డిగ్రీలో సోషల్ స్టడీస్ లేకపోవడంతో బీఏ అభ్యర్థులు దీనిపై కోర్టుకు అయితే వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. సోమవారం బీఏ సోషల్ స్టడీస్ అభ్యర్థులు కలెక్టర్ని కలిసి వినతి పత్రం అయితే అందజేశారన్నమాట. అయితే ఈ యొక్క మరి గందరగోళం అయితే ఏర్పడింది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. అయితే జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులు అయితే 25 ఉండగా గత నెల విడుదలైన రిజల్ట్ ప్రకారం ఆ పోస్టులకు 1:3 ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసి మెరిట్లో ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదకి అయితే గత నెల 10న అయితే నియామక పత్రాలు అందించారు కదా. అయితే ఈ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్లో పొందుపరిచిన నియమాలను పాటించకుండా హడావిడిగా నియామక పత్రాలు అందించారని విమర్శలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి గతంలో కూడా బీఎడ్ చేసిన బీకామ్ అభ్యర్థులకు ఎస్సీఎస్ సోషల్కు అర్హులు కారని పలుమార్లు నిబంధనలు పెట్టారు. కానీ 2008 డిఎస్లో వీరికి ఎస్సీఎస్ సోషల్ ఇవ్వలేదు. 2012లో ఎస్జిటికి మాత్రం అర్హత ఇచ్చింది. అయితే ప్రస్తుత డిఎస్సి నోటిఫికేషన్లో కూడా కనీసం 3 సంవత్సరాల సోషల్ స్టడీస్ సబ్జెక్టు చదివిన వారు ఉంటారు కదా, వారికి మాత్రమే అర్హులని స్పష్టంగా పొందుపరిచినట్లు బీఎడ్ అభ్యర్థులు అయితే చెప్తున్నారు. కానీ దీనికి విరుద్ధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు నిబంధనలు పాటించకుండా ఇష్టరీతిన హడావిడిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడంతో 15 మంది వరకు అనర్హులు ఉన్నారని బీఏ అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్నారన్నమాట. అయితే ఈ యొక్క విద్యాశాఖ పునఃపరిశీలన చేసి జిల్లాలో ఉన్న 25 ఎస్సీఏ సోషల్ పోస్టులకు అర్హత ఉంటారు కదా, వారు కలిగిన వారిని ఎంపిక చేయాలనేది కోరుతున్నారు. దీనికై న్యాయ పోరాటానికి సిద్ధమంటూ కలెక్టరేట్ విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు ఈ యొక్క విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు చెబుతున్నారు. నియామక పత్రాలు అందించే సమయంలో కూడా అర్హతలలో కూడా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఎప్పుడైనా తొలగించినట్లు చెప్పారని బీఎడ్ అభ్యర్థులు చెప్తున్నారు. ఏమీ లేదు, ఇక్కడ ఏమైందంటే అర్హులైన వారికంటే అర్హులు కాని వారికి అయితే ఈ యొక్క నియామక పత్రాలు అయితే అందజేశారు. సో వారిని కొంతమందిని ఖమ్మం జిల్లాలో అయితే ఒక 20 రోజుల క్రితం అయితే ఉద్యోగం నుంచి తీసివేశారు జాయిన్ అయిన తర్వాత. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే మేము అర్హులు కాని వారికి మీరు జాబ్ ఎలా ఇచ్చారు అని చెప్పి వీళ్ళైతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతామని చెప్పి అయితే వాదనలు చేస్తున్నారు. అయితే దీని గురించి అయితే ఇంకా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. ఏమవుతుందో చూడాలి మనం కూడా. అంటే అర్హత ఉన్న వారికి ఇవ్వాలి కదా, సో లేని వారికి ఇచ్చారన్నమాట. అంటే సబ్జెక్టు అలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇవి ఉంటేనే వీళ్ళకి వస్తుందని. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళకి లేకుండా కూడా మెరిట్ లిస్ట్లో వచ్చింది కదా అని చెప్పి ఇచ్చేసారంట. అయితే వీళ్ళు అందులో లేవు, వాళ్ళకి లేని వారికి ఎలా ఇచ్చారని చెప్పి వీళ్ళైతే వాదనలు చేస్తున్నారు. మీరు ఏది చూడకుండా హడావిడిగా నియామక పత్రాలు ఇచ్చేసారని. సో ఇప్పుడు వీళ్ళైతే చేపట్టున్నట్టు జియో సోషల్ అభ్యర్థులు బీఏ ఉంటారు కదా, బీఏ సోషల్ అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్నారు అనమాట. మరియు బీకామ్ వారిని కూడా తీసుకున్నారని కలెక్టర్ వినతి పత్రాలను కూడా వీళ్ళు ఇచ్చేసారనమాట. ఇది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కృత్రిమ గర్భాశయం అంటూ రావడం అయితే జరిగింది. అయితే మరి ఈ కృత్రిమ గర్భాశయంని రూపొందించింది ఎవరు అంటే జర్మనీ శాస్త్రవేత్తలు అన్నమాట. దేనితో అంటే ఏఐ పరిజ్ఞానంతో ఈ యొక్క జర్మనీ శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు. అయితే ఇవి దేనికోసము అంటే ప్రస్తుతి మరణాలు సిజేరియన్ కష్టాలకు విరుగుడుగా, అంటే అలాంటి మరణించే వాళ్ళకు కష్టాలకు ఇబ్బంది ఉంటుంది, అలా కాకుండా ఏఐ పరిజ్ఞానంతో అత్యంత సులువుగా అయితే ఇది రూపొందించారన్నమాట జర్మనీ శాస్త్రవేత్తలు. అలాగే మరి వ్యాధికారక జీన్స్ను తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కృత్రిమ గర్భాశయం మార్కెట్ అంచనాలు అయితే ఇలా ఉన్నాయి. 2023కి మార్కెట్ విలువ చూసినట్లయితే $311.1 మిలియన్ ఉన్నది. అదే 2030కి మార్కెట్ విలువ చూసినట్లయితే $566.88 మిలియన్ ఉన్నది. ఈ యొక్క వార్షిక వృద్ధి రేటు 8.95%. ఈ యొక్క కృత్రిమ గర్భాశయాల ద్వారా తగ్గనున్న ముందస్తు ఫ్రీ మెచ్యూరీ జననాలన్నమాట 90%. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్కు తొలిసారి మహిళా పాఠలం అంటూ రావడం అయితే జరిగింది. విమానాశ్రయాలు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని
తొలిసారి మొత్తం ఎంత 1025 మంది మహిళలతో కూడిన సిఐఎస్ఎఫ్ రిజర్వ్ బెటాలియన్ను కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసిందన్నట్టు. అయితే సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఈ ప్రత్యేక మహిళా రిజర్వ్ యూనిట్ను ఆమోదిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 68 విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో, తాజ్మహల్, ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల వద్ద ఈ దళం విధులైతే నిర్వహిస్తుందని పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రష్యన్ ఇండియన్ బిజినెస్ ఫోరం ప్లీనరీ సెషన్ అంటూ రావడం జరిగింది. రష్యా ఉప ప్రధానమంత్రి డెనిస్ మంటురోవ్ భారత్ పర్యటనలో భాగంగా నవంబర్ 11న ముంబైలో జరిగిన ఈ యొక్క రష్యా ఇండియన్ బిజినెస్ ఫోరం ప్లీనరీ సెషన్లో పాల్గొన్నారన్నట్టు. అయితే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఇరు దేశాల పారిశ్రామికవేత్తల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ట్రాన్స్పోర్ట్ మరియు లాజిస్టిక్స్, ఫైనాన్స్, డిజిటల్ టెక్నాలజీ వంటి వివిధ రంగాల్లో సంబంధాలను విస్తరించడం. ఈ సమావేశం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత అయితే బలపడనున్నాయన్నమాట. దీనిని నిర్వహించేది బిజినెస్ కౌన్సిల్ ఫర్ కోఆపరేషన్ విత్ ఇండియా మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అంతర్రాష్ట్ర మండలి పునరుద్ధరణ అంటూ రావడం జరిగింది. దేశంలో సహకార సమైక్యతత్వాన్ని పెంపొందించేందుకు ఈ యొక్క బలమైన వ్యవస్థగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మండలిని కేంద్ర ప్రభుత్వం అయితే పునరుద్ధరించింది. అయితే దీని చైర్మన్గా ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి. ఇందులో సభ్యులు అంటే మరియు అన్ని రాష్ట్రాల మరియు శాసనసభలు గల కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు 9 మంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు ఇందులో. అలాగే శాశ్వత ఆహ్వానితులుగా 13 మంది కేంద్ర మంత్రులకు స్థానం అయితే కల్పించారు. అలాగే కొత్త స్టాండింగ్ కమిటీలో చైర్మన్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నియమితులయ్యారు. సీనియర్ కేంద్ర మంత్రులు మరియు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రతిపక్ష మరియు అధికార పార్టీ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండనున్నారు ఇందులో. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అందశ్రీ ఖాదర్లకు లోక్ నాయక్ పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది. కవులు అందశ్రీ మరియు ఖాదర్ మొయినుద్దీన్ ఈ యొక్క పుట్టుమచ్చల ఖాదరాలను లోక్ నాయక్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ అయితే ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్లో మంగళవారం ఆయన మాట్లాడారు. అవార్డు గ్రహీతలకు 2 లక్షల నగదును కూడా అందజేస్తామైతే వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త గ్రహం గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది. సౌర కుటుంబం యొక్క ఆవలగట్టి అంతర్భాగంతో కూడిన కొత్త గ్రహాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అయితే గుర్తించింది. దీనికి అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో నేతృత్వం వహించడం గమనార్హం. రాజస్థాన్లోని మౌంట్ అబు మీద నెలకొల్పిన 2వ PRL అడ్వాన్స్డ్ రేడియల్ వెలాసిటీ అబు స్కై సెర్చ్ పరస్ 2 అనే అత్యాధునిక ఈ యొక్క స్పెక్ట్రోస్కోప్ సాయంతో దీన్ని కనుగొన్నారన్నట్టు. పేరు TOI 6651b అన్నట్టు. ఉపశని తరగతికి అంటే నెప్ట్యూన్, శని మధ్య సైజులో ఉండే గ్రహాల కోవకు చెందిన ఇది భూమి కన్నా 5 రెట్లు పెద్దగా 60 రెట్లు బరువుగా ఉండడం విశేషం అన్నమాట. అయితే ఇది సూర్యుడి నుంచి 690 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనకు తెలిసిన సౌర కుటుంబం ఆవలి గ్రహాలు నెప్ట్యూన్ డెజర్ట్ ప్రాంతంలో ఎక్కువగా ఇక్కడ నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరగటమే అరదు. అయితే దీని అంచున ఈ కొత్త గ్రహం బయటపడిందన్నమాట. నెప్ట్యూన్ డెజర్ట్ అంచుల రూపురేఖలను అర్థం చేసుకోవడానికి తోడ్పడగలదని పరిశోధకులు అయితే నేతృత్వం వహించిన సంజయ్ బలివాన్ చెబుతున్నారు. ఈ గ్రహం సూర్యుడి వంటి నక్షత్రం చుట్టూ కేవలం 5 రోజుల్లోనే భ్రమిస్తుందంట. మన భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 365 రోజులు పడుతుంది కదా. అంటే ఇది ఎంత వేగంతో భ్రమిస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. నక్షత్రానికి సమీపంలో ఉండడం వల్ల అక్కడ వాయువులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం లేదు దీనికి. సో దీంతో అంతర్భాగం ఐరన్ వంటి లోహాలతో గట్టిగా ఉంటుంది. ఇది మొత్తం ద్రవ్యరాశిలో 87% అంతర్భాగమే. దీని ఉపరితల ఉష్ణోగ్రత 1200 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు తేలింది. అందువల్ల నివాసానికి ఏమాత్రం యోగం కాదని తెలిపింది అన్నట్టు ఈ యొక్క గ్రహం మీద. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోడీ అంటూ రావడం అయితే జరిగింది. దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే అయితే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో RSS సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ మరియు హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకులు 5వ స్థానంలో, ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది అన్నట్టు. ఈ యొక్క 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. ప్రధాని మోడీ వరుసగా 3వసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును అయితే తిరగరాశారు అతను. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లారని విశ్లేషించింది.
కేంద్రంలో ప్రధాని మోడీ తర్వాత అత్యంత శక్తిమంతుడిగా పేరొందింది ఎవరంటే అమిత్ షా అన్నమాట. ఈ జాబితాలో దేశంలో 3వ శక్తిమంత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రికి కళ్ళు చెవులు పనిచేస్తున్నారు. మరియు కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయం ఈయన ఆమోదం తర్వాతే ముందుకు వెళ్తుందన్నమాట. వరుసగా 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందారు. దేశంలో ముఖ్యమంత్రులు అత్యంత శక్తిమంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి జైలుకి వెళ్ళిన ఆయన 2024 ఎన్నికల్లో ఫినిక్స్ పక్షిలా ఎగిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. సొంతంగా 16 మంది లోక్సభ సభ్యులు కూటమి పార్టీలతో కలిపి రాష్ట్రంలో 21 మంది ఎంపీలను గెలిపించుకుని ఎన్డీఏ పార్టీలో తెదాపాను పెద్ద పార్టీగా నిలపగలిగారనమాట. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్గా ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. రాష్ట్ర పరిపాలనపై తనదైన ముద్రను చూపుతూ ముందుకెళ్తున్నారు. తర్వాతి స్థానాల్లో బీహార్ సీఎం నితీష్కు మరియు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే తదితరులు ఉన్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది 5వ స్థానంలో ఎవరున్నారంటే దేశవ్యాప్తంగా చూస్తే చంద్రబాబు నాయుడు. అదే మరి ముఖ్యమంత్రుల మొదటి స్థానంలో అయితే చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎగుమతుల్లో ఏపీ 8.5 అంటూ రావడం జరిగింది. 2024 ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో మన దేశం నుంచి అత్యధికంగా సుమారు 19% ఎగుమతులు వెళ్ళిన దేశం అమెరికా. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ, నెదర్లాండ్స్, యూకే, చైనా ఉన్నాయి. టాప్ 3 ఎగుమతులు ఖనిజ ఇంధనాలు, ఆయిల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, అణు రియాక్టర్, బాయిలర్లు. మన దేశంలోని రాష్ట్రాల విషయానికి వస్తే అత్యధిక ఎగుమతులు చేసిన రాష్ట్రం ఏమిటంటే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో అయితే ఉన్నాయన్నమాట. గుజరాత్ చూసినట్లయితే 30.18% గాను, మహారాష్ట్ర చూస్తే 14.66% గాను, తమిళనాడు చూస్తే 10.78% గాను, కర్ణాటక చూస్తే 6.75 గాను, ఆంధ్రప్రదేశ్ చూస్తే 4.72% గాను ఎగుమతుల శాతంలో ఉన్నాయన్నమాట ఇవి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది. భూతలంపై దాడులు చేయగల దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణిని భారత్ తొలిసారిగా పరీక్షించింది. అయితే ఒడిశా తీరానికి చేరువలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ యొక్క LRLCMను బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. DRDOకి చెందిన పలు ల్యాబులు, ప్రైవేట్ పరిశ్రమలు దీని రూపకల్పనలో పాలైతే పంచుకున్నాయి. క్షిపణి ఉత్పత్తి బాధ్యతను హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బెంగళూరులో BAL సంస్థలు చేపట్టాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మౌఖికంగా సత్వర విచారణ కోరే పద్ధతిని వీడండి అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఢిల్లీ కేసులను త్వరగా విచారించి తీర్పులు వెలువరించాల్సిందిగా న్యాయవాదులు నోటి మాటగా కోరడం ఆపేయాలని సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ యొక్క మంగళవారం స్పష్టం చేశారు. దానికి బదులు ఈమెయిల్ ద్వారా కానీ ఏదైనా కాగితం మీద రాసి కానీ విజ్ఞప్తిని పంపించాలని సూచించారు. సాధారణంగా కోర్టు కొలువు తీరిన రోజు ఉదయాన్నే తమ కేసులను అత్యవసరంగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన వహించిన ధర్మాసనాన్ని కోరడం న్యాయవాదులకు ఆనవాయితీ అయింది. అయితే ఆ రోజు విచారణ జరపాల్సిన కేసుల జాబితాలో తమ కేసు లేకపోయినా క్రమం తప్పి తమ కేసును విచారణకు చేపట్టాలని వారు కోరుతుంటారు. ఇక నుంచి ఇలాంటిది కుదరదని జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే స్పష్టం చేశారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివి చంద్రచూడ్ అత్యవసర కేసుల గురించి ఈమెయిల్ పంపాలని న్యాయవాదులను కోరినా దాన్ని ఖచ్చితంగా అమలు చేయకుండా మౌఖిక వినతులు మన్నించేవారు. అయితే ఉదయం 10:30 గంటలకు ఇలాంటి ఈ యొక్క వినతులు వచ్చేవి. ముఖ్యమైన క్లయింట్ల కేసులను ముందుగా విచారించాలని సీనియర్ న్యాయవాదులు విజ్ఞప్తి చేయడం పరిపాటి అయింది. కక్షిదారులు సామాన్యులైన, సంపన్నులైన, అధికారులు, పదవులు నిర్వహిస్తున్న వారైనా చట్టం ముందు అందరూ సమానులైనని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. పౌరులందరికీ సమాన న్యాయం అందించడం న్యాయమూర్తుల రాజ్యాంగ విధి అన్నారు. ఏమీ లేదు, ఇప్పుడు గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కేసు పెండింగ్లో ఉన్నా లేకపోతే డేట్లు లేట్గా ఉన్నా కూడా వారి ముందుగా విచారణ చేయండి అని కోరుతుంటారు. నిరుపేదలు ఇలా ఉంటారు కదా, వారి యొక్క కేసులను అయితే వాయిదాలు వేస్తుంటారు. ఇప్పుడు వచ్చిన కొత్తగా సీజే ఉన్నట్టుగా సంజీవ్ ఖన్నా ఏం చెప్పాడంటే చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ ఒకటే తీరుగా ఉంటుంది చట్టం అనేది అని చెప్పాడన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టెట్ 2024-25కు భారీగా దరఖాస్తులు అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 రెండో విడతకి దరఖాస్తులు ఉన్న ప్రక్రియ కొనసాగుతుంది అన్నట్టు. టెట్గా భారీగానైతే దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే చూసినట్లయితే 36,014 దరఖాస్తులు అయితే వచ్చినాయి అని టెట్ అధికారులు తెలిపారు. మొదటి రోజు చూస్తే 770 దరఖాస్తులు రాగా రెండో రోజు 6,113 మంది దరఖాస్తులు వచ్చాయి. తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
సోమవారం సాయంత్రం 36,014 దరఖాస్తులు వచ్చాయని తెలిపారన్నమాట. అయితే ఇప్పుడు ఈ నెల 7 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి టెట్ వేయడం. మొదటిసారి వేసింది డిఎస్సి పరీక్ష కూడా అయిపోయింది కదా, ఇది రెండోసారి అన్నట్టు వేయడం. ఇప్పుడు ఈ యొక్క టీజీ టెట్ 2024-25 ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేశారు కదా. ఈ టెట్ 2కు మొదటి రోజు ఎంత 1227 మంది ఫీజు చెల్లించుకున్నారు. వారిలో 775 మంది తమ దరఖాస్తులు కూడా అప్లోడ్ చేశారన్నమాట. ఈ యొక్క టెట్ పరీక్ష ఎప్పుడు వచ్చే సంవత్సరం 2025లో జనవరి 1 నుంచి 20 తారీఖు వరకు అయితే ఉండబోతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రోడ్డు ప్రమాదాల్లో ఆ 2 నెంబర్ 1 అంటూ రావడం జరిగింది. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు మరణించింది మన దేశంలోనే కాగా అత్యధికులు గాయపడింది అమెరికాలో అంట. అంతర్జాతీయ రోడ్డు ఫెడరేషన్ విడుదల చేసిన ప్రపంచ రోడ్డు గణాంకాలు 2022 ప్రకారం చూస్తే మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ఎంతమంది 131,714 మంది మరణించారంట. అమెరికాలో గాయపడిన వారు 22.82 లక్షలు. గాయపడిన వారు అత్యధికంగా ఉన్న 2 నుంచి 7 స్థానాల్లోని సంఖ్య మొత్తంతో సమానంగా అమెరికాలో క్షేత్రఘాతులు ఉండడం విశేషం అన్నమాట. గాయపడిన వారి సంఖ్యలో మన దేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. మరి భారత్లో చూసినట్లయితే మరణాలు 131,714 ఉండగా క్షేత్రఘాతులు వచ్చేసి మనకు 3,48,279గా ఉన్నారు. చైనాలో మరణాలు 61,703గా ఉండగా క్షేత్రఘాతులు 4,82,333గా ఉన్నారు. అమెరికాలో ఈ యొక్క మరణాలు చూసినట్లయితే 38,824 ఉండగా ఈ యొక్క క్షేత్రఘాతులు 22,82,015గా ఉన్నారు. ఇండోనేషియాలో మరణాలు 25,671గా ఉండగా క్షేత్రఘాతులు వచ్చేసి 1,49,817గా ఉన్నారు. రష్యాలో చూసినట్లయితే మరణాలు 16,152 ఉండగా క్షేత్రఘాతులు మాత్రం 1,83,040గా ఉన్నారన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీలో రూపాయలు 65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ సంసిద్ధత అంటూ రావడం జరిగింది. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధత వ్యక్తం అయితే చేసింది. రిలయన్స్ సంస్థ 500 అధునాత బయోగ్యాస్ ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటైతే చేయనుంది. గత నెలలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీల ముంబైలో మంత్రి నారా లోకేష్ కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై అప్పుడే అనంత్ అంబానీ, లోకేష్ మధ్య అవగాహన కూడా కుదిరింది. పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్తో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అయితే ఒప్పందం జరిగింది. ఎన్ని వేల కోట్లతో? 65,000 కోట్లతో అన్నట్టు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.